ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సూర్యాపేట వద్ద ఎన్టీఆర్ బీచ్ లో జరుగుతున్న 12వ అంతర జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి హాజరైన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి అమలాపురం, కాకినాడ పట్టణం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఐతాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు. మహిళలు విభాగంలో చిత్తూరు కృష్ణా జిల్లాల మహిళల ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన కృష్ణా జిల్లా మహిళల జట్టు కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించారు. రెండవ స్థానం చిత్తూరు, 3-4 స్థానాలు విజయనగరం, అనంతపురం జట్లు విజయం సాధించాయి. పురుషుల విభాగంలో నెల్లూరు పురుషుల జట్టు ప్రథమ విజేత, ద్వితీయ విజేతగా ప్రకాశం జిల్లా, 3-4 స్థానాల్లో ఈస్ట్ గోదావరి, గుంటూరు జట్లు విజేతగా నిలిచాయి. అనంతరం రేపు 5వ తారీఖు సాయంకాలం బీచ్ శుభ్రత కోసం జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం జన సైనికులు రేపు సాయంకాలం 5 గంటలకు బీచ్ శుభ్రం కార్యక్రమం చేపడతారని తెలిపారు. అలాగే మొట్టమొదటిసారిగా ఈ సూర్యారావుపేట ప్రాంత ప్రజలకి జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క నాయకులకి, అలాగే పూర్తిగా ఈ విజయం జన సైనికులకి అలాగే కూటమి నాయకులకి అంకితం చేస్తా ఉన్నాం. ఎందుకంటే బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు గత 3 రోజులుగా. కాకినాడలో కలిగిన ఎరగని రీతిలో మేమంటే లాస్ట్ రోజు వచ్చాం. సందీప్, జన సైనికులు అందరూ కలిసి గత 10 రోజులుగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి ప్లాన్ చేసి 13 జిల్లాల నుంచి 13x2 మేల్ అండ్ ఫీమేల్ 26 టీంలు, దాని మేనేజ్మెంట్, కోచ్లు, దరిదాపు 300-400 మందికి ఆతిథ్యం ఇచ్చి 4 రోజుల పాటు ఇదంతా చక్కటి ఈ వాతావరణం, పక్కన వర్షం వాతావరణం, ఆ వాతావరణం కూడా చేసినటువంటి జన సైనికులకి, ముఖ్యంగా అందరికీ కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, బీజేపీ పార్టీలో కోఆపరేట్ చేసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆ విజయం వారికి అంకితం చేస్తూ, ఇవాళ రాష్ట్రంలో రేపు మచిలీపట్నంలో దేశ స్థాయిలో జరిగేటువంటి మ్యాచ్ ఒక రిహార్సల్ కింద ముందు ఇక్కడ రాష్ట్ర జిల్లా స్థాయి నుంచి అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగడం జరిగింది. అది బీచ్ కబడ్డీ. అది కాకినాడలో మొట్టమొదటిసారిగా జరగడం. ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. అలాగే పోటీలు కూడా రోజు 19 మ్యాచ్లు జరిగి ఇవాళ సెమీస్, ఫైనల్స్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా పిఏసి చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ, అలాగే ఈ యొక్క సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అట్లాగే నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ ఉదయ్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇందులో పాల్గొనడం జరిగింది. అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చి రావడం జరిగింది. చాలా చక్కగా అద్భుతంగా జరిగింది. ఈ 3 రోజుల పోటీలో ఈవేళ విన్నర్స్గా నెల్లూరు జిల్లా పురుషుల జట్టు విన్నర్స్గా రావడం జరిగింది. అలాగే రన్నర్స్గా ప్రకాశం రావడం జరిగింది. అలాగే 3rd, 4th జాయింటింగ్ లో ఈస్ట్ గోదావరి, గుంటూరు. ఇంకొక స్టేజ్లో ఈస్ట్ గోదావరి తీసుకెళ్లిన విధానం చూసి కప్పు ఈస్ట్ గోదావరి పట్టుకెళ్తుంది అనుకున్నాం. చిన్న డిసప్పాయింట్మెంట్. నిన్న వేళ జరిగిన సెమీఫైనల్స్ లో చిన్న డిసప్పాయింట్మెంట్ జరిగింది. మన ఫైనల్స్ రాలేకపోయాం. అలాగే మహిళల విభాగంలో
కృష్ణా జిల్లా విన్నర్స్గా, అలాగే రన్నర్స్గా చిత్తూరు, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ స్థానాలు విజయనగరం, అనంతపురం. కానీ నేనైతే చూసింది సుమారు 50 మ్యాచ్ల దగ్గర జరిగి 50 మ్యాచ్ల్లో కూడా ఒక స్పిరిట్ కనపడ్డది. ఇదివరకు పూర్వం కబడ్డీ అంటే గొడవలకు నిర్ణయం కింద ఉంది, అది పోయింది. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ వచ్చింది. అవుట్ అయితే అవుట్ అని వాలంటీర్గా ఒప్పుకుంటా ఉన్నారు, వాళ్ళే చెప్తా ఉన్నారు. సంస్కారవంతమైన ఆట ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ, బీచ్ కబడ్డీ క్రీడాకారులు చూసాం. ఖచ్చితంగా దేశ స్థాయికి ఇందులో వెళ్తారని చెప్పి, అలాగే దేశ స్థాయిలో ఆడిన వాళ్ళని, గతంలో రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్ళు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడిన వాళ్ళు కూడా కొంతమంది సన్మానించుకున్నాం. అట్లాగే దీనికి కేఎస్పీఎల్ నుంచి మన కేఎస్పీఎల్ యాజమాన్యం మనకి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి దీంట్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు ఈ యొక్క ఈవెంట్లో. అట్లాగే 2 లక్షల రూపాయలు ఇచ్చి పెద్దబాబు గారు హ్యాచరీస్ సప్తగిరి హ్యాచరీస్, అలాగే కబడ్డీ అసోసియేషన్ ఒక 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగిలిందంతా మేమంతా మా జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కలిసి తెచ్చి వైభవంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఈ బీచ్ క్లీనింగ్ అనే ఒక అంశాన్ని కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే రేపు పొద్దున పెట్టుకున్నాం, ఇవన్నీ క్లీనింగ్లు, ఇవన్నీ తీయడాలు ఇవన్నీ అయ్యేసరికి సాయంత్రం అవుద్ది. సాయంత్రం రేపు ఖచ్చితంగా బీచ్ క్లీనింగ్, కలెక్టర్ గారు ఏదైతే ఈ బీచ్ని క్లీన్గా ఉంచాలి అన్న ఒక ఆలోచనతో వచ్చిన పాపం వచ్చిన 2 నెలల నుంచి ఫస్ట్ కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం. మా ఎలక్షన్ ప్రామిస్ అన్ని మేము చెప్పినప్పటి నుంచి కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి బుడా ఫండ్స్ నుంచి ఈ సీట్ కూడా పెట్టబోతా ఉన్నారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ బీచ్ అయితే మటుకు బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. ఇవాళ ఆల్రెడీ అదేంటి దాని పేరేంటి గో కార్టింగ్ కూడా మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అట్లాగే అనేక ఆ రిసార్ట్లు కూడా సరి చేయడం జరుగుతూ ఉంది, బాగు చేస్తా ఉన్నాం. రిసార్ట్స్ కూడా తయారు చేస్తా ఉన్నాం. మురుగేష్ గారికి కూడా అడిగాం, అలాగే నిధులు వచ్చిన తర్వాత ఈ కెనాల్ ఒకటి తయారు చేస్తూ ఉంటాం. ఈ కెనాల్ అటు ఇటు ఫుల్ గ్రీనరీతో పూల మొక్కలతో పెట్టి బోటు పెడదాం అన్నట్టుగా ఆలోచన ఉంది. అలాగే అది అంబ్రెలాస్, కుర్చీలు అంబ్రెలాస్ పెట్టి చేసేది ఒక ఆలోచన. అనేక రకమైన ఆలోచనలు అయితే కూడా మేము కలిసి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ కనెక్టివిటీ కూడా పెంచుతా ఉన్నాం. బీచ్లో లోపల దాకా వెహికల్స్ వచ్చేటట్టు కనెక్టివిటీ పెంచుతా ఉన్నాం. వచ్చిన ఒకరికొకరు పార్కింగ్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా ప్లేస్ వెతుకుతా ఉన్నాం. బిల్డింగ్ చేసి పార్కింగ్ చేసి వెహికల్స్ పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉన్నాం. గత 10 నెలలుగా ఇదే కార్యక్రమం మీద ఉన్నాం. ఇవాళ ఈ చక్కటి దానికి సహకరించిన మీడియా, 3 రోజుల నుంచి మీడియా మా వెంట ఉంది. యాక్చువల్గా మీడియా మా వెంట ఉంది. మీడియాకి సహకరించిన మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్యూచర్లో ఇటువంటి సంవత్సరాలు 5 రకాల ఈవెంట్లు నేను ఎంపీ గారు డిస్కస్ చేసుకుంటానే ఉన్నాం. ప్రతి సంవత్సరం సమ్మర్లో ఏదో ఒక ఈవెంట్ ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర స్థాయి